హాయ్ హలో అందరికీ. ఇవాళ అయితే మనం ఎంతో ఇష్టంగా తినే పన్నీర్ కర్రీని అయితే ఎలా చేయాలో చూసేద్దాం రండి. అయితే ఈ పన్నీర్ కర్రీని చాలామంది చాలా రకాలుగా అయితే చేస్తారు. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం మనం ముందుగా మార్కెట్లో దొరికే పన్నీర్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను జెర్సీ సూపర్ సాఫ్ట్ పన్నీర్ని అయితే 200 గ్రామ్స్ ప్యాకెట్ని మనం తీసుకున్న పన్నీర్ ప్యాకెట్ని అయితే ఓపెన్ చేసుకొని అందులో ఉన్న పన్నీర్ని మనకు కావాల్సిన సైజులో పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చిన్న చిన్న పీసెస్గా పన్నీర్ ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని అన్నింటినీ ఒక బౌల్లో వేసుకొని అందులోకి వాటికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేయాలండి. ఈ పన్నీర్ ముక్కలకి ఆ ఉప్పు, పసుపు, కారం అంతా బాగా పట్టేలాగా కలపాలి. కలిపి కొద్దిసేపు అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులోకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇంతకు ముందు మనము కలిపి పెట్టుకున్న ఈ పన్నీర్ మిశ్రమాన్ని అయితే అందులోకి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 3 నుంచి 4 వరకు టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అందులోకి ఒక 4 నుంచి 5 వరకు జీడిపప్పులు వేసి అలాగే దాంతోపాటు కొన్ని నువ్వులు, మిరియాలు, స్టార్ అనాస పువ్వుని, ఇది జాపత్రి అండి, అలాగే ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, 2 నుంచి 3 వరకు దాల్చిన చెక్కను అందులోకి వేసేయాలి. అలాగే మరాఠీ మొగ్గను కూడా వేయాలి. 2 లవంగాలు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ నేను ఈ ప్యాన్లో కొద్దిగా అడుగు అంటుతుందని చెప్పి కొద్దిగా వాటర్ వేసైతే నేను ఫ్రై చేస్తున్నాను. ఇవి మగ్గడం కోసం మూత పెట్టి ఒక 3 నిమిషాల వరకు అలాగే వదిలేయండి. ఇవి బాగా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసి దాంతోపాటు కొద్దిగా అల్లం ముక్కల్ని అలాగే వెల్లుల్లి రెమ్మల్ని, కొద్దిగా ఉప్పుని అంటే రుచికి సరిపడా ఉప్పుని మనం మొత్తం ఇక్కడే వేస్తాము, కొద్దిగా కారం, అలాగే కొంచెం అంత చింతపండు, వీటన్నిటినీ బాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. అలాగే ఆయిల్తో పాటు బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. బటర్ ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు బటర్ ప్లేస్లో. ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అలాగే జీలకర్ర వేసి బాగా కలపాలి. ఈ జీలకర్ర మొత్తం వేగిన వెంటనే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్నంతా మనం ఆయిల్లోకి వేసేయాలి. అలాగే మిక్సీలో ఉన్న దాన్ని కొద్దిగా వాటర్ పోసి అదంతా కలిసేలాగా ఆ వాటర్ని తీసుకొని మనము వేసి పెట్టుకున్న గ్రేవీలోకి అయితే వేసేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఉడికిపోయింది కదా, ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు కొంచెం ఇందులోకి గరం మసాలా వేసుకోవాలండి. అలాగే మిరియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని పుదీనా రెమ్మలను కొన్ని, కొత్తిమీర కొమ్మల్ని కొన్ని, కసూరి మేతిని కూడా అలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా దగ్గరకు వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవడమే అండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టేసి సిమ్లో అయితే ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాలు ఇలా ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే పన్నీర్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ పైకి తేలుతూ పన్నీర్ కర్రీ అయితే ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా చపాతీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో కొట్టేయండి.